ఏమైంది డాడీ? అంకుల్ ఫోన్ తీయడం లేదమ్మా. పిచ్చి అంకుల్ పార్టీ ఇస్తానని రాలేదు చూడు, హ్యాండ్ ఇచ్చాడు. అలాంటిదేం ఉండదమ్మా. ఏదో బలమైన కారణం లేకపోతే కళ్యాణ్ రాకుండా ఉండడు. అరే రాకపోతే ఫోన్ చేయొచ్చు కదా, టెన్షన్ పెట్టడం ఎందుకు? లల్లి పాపం తను ఏ టెన్షన్లో ఉన్నాడో ఏమో. ఏమో అంటే ఎలా? మళ్ళీ ట్రై చేయి. సరే. వెళ్దామమ్మా. అలాగే డాడీ. ఆటో. పెద్దడా అప్పుడే వచ్చేసారేంటి? పార్టీ తొందరగా అయిపోయిందా? లేదు నానమ్మ, అసలు పార్టీనే జరగలేదు. ఏంటమ్మా నువ్వనేది? పార్టీ జరగలేదా? ఏమో నాకేం తెలుసు. పార్టీ ఇస్తానన్న డాక్టర్ అంకుల్ డుమ్మా కొట్టాడు. నేను డాడీ వెయిట్ చేసి చేసి బోర్డు కొట్టి వచ్చేసాము. నిజంగానా? అదేమిట్రా, నువ్వు వద్దన్నా కూడా తనే పార్టీ ఇస్తాడని చెప్పావు? అవునమ్మా, కళ్యాణ్ చెప్పాడనే నేను లల్లిని కూడా తీసుకెళ్ళాను. ఏమైందో ఏంటో తను రాలేదు. అలాగా? ఏమైందో ఏమిటో. ఏమోనమ్మా, ఏదో బలమైన కారణం ఉంటే తప్ప కళ్యాణ్ అలా చేయడు. నానమ్మ ఆకలిస్తుంది. అయ్యో రామ్మా, భోజనం పెడతాను. పెద్దాడా నువ్వు కూడా రారా. నాకు ఆకలిగా లేదమ్మా, మీరు తినండి. రామ్మా. థ్యాంక్ గాడ్ ఇవాల్టికి గండం గడిచింది. లేకపోతే కళ్యాణ్ స్వప్నని దాని మొగుడికే ఇంట్రొడ్యూస్ చేస్తాడా? ఈ సౌందర్యం ఉండగా ఇంపాసిబుల్.
గ్రేసీ, రాత్రంతా అమ్మని జాగ్రత్తగా చూసుకోవాలి. డాక్టర్, మీరు నాకు ప్రత్యేకంగా చెప్పాలా? అది కాదు గ్రేసీ, ఈ చేతులతో ఎన్నో ఆపరేషన్లు చేశాను, కానీ అమ్మకు స్టిచెస్ వేస్తుంటే ప్లీజ్ డాక్టర్, మీ అమ్మగారికి ఏమీ కాదు. ఈ రాత్రంతా నేను దగ్గరుండి చూసుకుంటాను. పాపం స్వప్న బాగా భయపడిపోయినట్టుంది. తనని మీరు స్వప్న, ఊరుకో స్వప్న. పద. ఆంటీని మనం ఒంటరిగా వదిలేసి వెళ్ళినందుకే ఇలా జరిగింది. అవును, అసలు ఇలా ఎలా జరిగిందో నాకు అర్థం కావట్లేదు స్వప్న. తప్పంతా మనదే. పార్టీకి ఆంటీని కూడా తీసుకెళ్లాల్సింది. పార్టీ? మై గాడ్. స్వప్న, మన హోటల్కి వెళ్లకుండా సగం ధరలను తిరిగి వచ్చేసాం కదా. పాపం నా ఫ్రెండు తన కూతురు హోటల్ దగ్గర ఎంతసేపు ఎదురు చూశారు. నేను రాలేదని ఎంతగా డిసప్పాయింట్ అయ్యారో. ఛా, ఈ టెన్షన్లో పడి మర్చిపోయాను. అట్లీస్ట్ మనం రావట్లేదని ఫోన్ చేసి చెప్పాల్సింది. ఇలా జరిగిందని చెప్తే మీ ఫ్రెండ్ తప్పకుండా అర్థం చేసుకుంటారు. యు ఆర్ రైట్. ఇప్పుడే ఫోన్ చేసి సారీ చెప్తాను. కళ్యాణ్, సారీ రామ్, పార్టీ ఇస్తానని చెప్పి రాలేకపోయాను. ఇట్స్ ఓకే. నేను ఎన్నిసార్లు కాల్ చేసినా నువ్వు తీయలేదు అంటే ఏదో బలమైన కారణమే ఉండాలి. ఏమేని కళ్యాణ్? మై గాడ్. అవును రామ్, అందుకే రాలేకపోయాను. ఐఎమ్ వెరీ వెరీ సారీ. సారీ దేనికి? నీ ప్లేస్లో నేనున్నా కూడా అలాగే చేసేవాణ్ణి. అమ్మని కాపాడుకోవడం కంటే ఏది ముఖ్యం కాదు. థ్యాంక్ యూ. నాకు తెలుసు నువ్వు అర్థం చేసుకుంటావని. నేను నీ ఫ్రెండ్ని. మీ అమ్మగారికి ఇలా జరిగినందుకు నిజంగా నాకు చాలా బాధగా ఉంది. హౌ ఈజ్ హర్ కండిషన్? ఇంకా స్పృహ రాలేదు. అంటే ప్రమాదం ఏం లేదు, కానీ పెద్దావిడ కదా, కోలుకోవడానికి చాలా టైం పడుతుంది. ఓహ్, ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. ఈ సంగతి చెప్దామని ఫోన్ చేశాను. ఉంటాను. కళ్యాణ్, నువ్వు డాక్టర్వి. నీకు తెలియదని కాదు, కానీ టేక్ కేర్ ఆఫ్ యువర్ మదర్. బాయ్. గుడ్ నైట్. గుడ్ నైట్. బాయ్. బాయ్. అమ్మగారు, బెడ్ కాపీ బెడ్ కాపీ తెచ్చాను లేవండి. వద్దే. అదేంటమ్మగారు, బారెడు పొద్దెక్కింది, లేవండి. మంగా డిస్టర్బ్ చేయొద్దు. అబ్బా లేవండి. ఛ! ఏంటే నువ్వు బంగారం లాంటి నిద్ర చెడగొట్టావు. అసలే రాత్రి ఇంటికొచ్చేసరికి లేట్ అయిపోయి టెన్షన్తో పిచ్చెక్కిపోయి తెల్లారి ఎప్పటికో గాఢంగా నిద్ర పడితే లేపేస్తావేంటే? మీరే కదమ్మా క్లబ్కు వెళ్ళాలి లేపవే అన్నారు. అప్పుడు అన్నాను, ఇప్పుడు వద్దంటున్నాను. ఇవాళ రోజంతా ఈ బెడ్ మీద నుంచి దిగను. టిఫిన్, లంచ్, డిన్నర్ అన్నీ ఇక్కడే. సరే మీ ఇట్టం. ఆ తర్వాత లేపలేదు అని నన్ను తిడితే మాత్రం ఊరుకోను. తిట్టంలేవే.
ఇవాళ నువ్వు నా చేతిలో అయిపోయావే. అమ్మగారు రోజంతా లేవనన్నారు, అరక్షణంలో లేచిపోయారు. నీ పని చెప్తానుండు. ఆగవే, ఆగు. ఈ కుంటోడు ఇంత పొద్దున్నే బయలుదేరాడేంటి? పెద్దాడా, ఇంత ప్రొద్దుటే ఎక్కడికి రా బయలుదేరావు? డాక్టర్ కళ్యాణ్ దగ్గరికమ్మా. ఆ డాక్టర్ బాబు దగ్గరికా? ఎందుకు? కళ్యాణ్ రాత్రి నాకు ఫోన్ చేశాడు. వాళ్ళ అమ్మగారు హాస్పిటల్లో ఉన్నారట. చూసొద్దామని వెళ్తున్నానమ్మా. అయ్యో పాపం, అలాగా? అవునమ్మా, నేను ముందే చెప్పాను కదా, వాళ్ళ అమ్మగారిని హాస్పిటల్కి తీసుకెళ్లి హడావిడిలో టెన్షన్లో పార్టీ సంగతే మర్చిపోయాడని. అవునా? పాపం, వాళ్ళ అమ్మగారికి ఏమైందంట? ఆ వివరాలన్నీ హాస్పిటల్కి వెళ్తే గాని తెలియవు. అందుకే ఒకసారి వెళ్ళొద్దామని. అలాగే వెళ్ళు. కన్నతల్లి బెడ్ మీద ఉంటే పాపం కళ్యాణ్ ఎలా తట్టుకుంటున్నాడో ఏమో. వెళ్ళి ధైర్యం చెప్పు. అలాగేనమ్మా, వస్తాను. హ్మ్. అమ్మగారు ఎక్కడికి? డాక్టర్ దగ్గరికి, బీపీ చూపించుకోవడానికి. ఛే! అమ్మగారికి నిజంగానే బీపీ పెరిగిపోయినట్టుంది. ఎందుకో స్వప్న, స్వప్న ఎలా ఉంది ఇప్పుడు? ఆంటీకి ఎలా ఉంది? సౌందర్య, ఆంటీ ఇంకా మూసిన కన్ను తెరవకుండా ఎలా ఉన్నారో చూసావా? కళ్యాణ్ గారు ఏమన్నారు? రాత్రంతా ప్రాబ్లం ఏం రాలేదు కదా? రాత్రంతా నేను ఆంటీని కనిపెట్టుకునే ఉన్నాను. ఒక్కసారి కూడా స్పృహలోకి రాలేదు. కళ్యాణ్ గారు, మీ అమ్మగారికి ఇంకా స్పృహ రాకపోవడం ఏంటి? స్వప్నను చూడండి ఎలా కంగారు పడుతుందో. ఏంటో జరిగింది తలుచుకుంటే నా కడుపు తరుక్కుపోతుంది. లేకపోతే ఆంటీకి ఇలా జరగడం ఏంటి? ఆ దేవుడు ఎంత దయలేనివాడు. పెద్దావిడ, ఆవిడికి ఇంత కష్టం కలిగిస్తాడా? ఇలాంటి ప్రమాదాన్ని సృష్టిస్తాడా? ఏం చేస్తాం, అంతా మన బ్యాడ్ లక్. డాక్టర్, టెంపరేచర్ తగ్గుతోంది, పల్స్ కూడా నార్మల్గానే ఉంది. ఓ, రాత్రి ఇచ్చిన ఇంజెక్షనే ఇంకొకసారి ఇవ్వు. అలాగే డాక్టర్. హోస్ని, అక్కడ గుచ్చితే నీకు నొప్పి పెడుతుందా? ఓహో, ఎంతైనా కాబోయే అత్తగారనా? స్వప్న, ఏంటిది చిన్నపిల్లలాగా? ఆంటీకేం కాదు. చూడండి కళ్యాణ్ గారు, రాత్రంతా మేలుకొని స్వప్న మొహం ఎలా పీక్కుపోయిందో. అవునమ్మా, ఎంత చెప్పినా వినకుండా ఇక్కడే కూర్చుంది. రాత్రంతా దిగులు పడుతూనే ఉంది. స్వప్న, నువ్వే ఇలా దిగులు పడిపోయి నీరసించిపోతే ఆంటీకి సేవలెవరు చేస్తారు? చూడు, ప్రాణాలు కళ్ళల్లోకొచ్చినట్టు ఎలా డల్గా కనిపిస్తున్నావో. పద వెళ్దాం. ఎక్కడికి? ఎక్కడికేంటి, ఇంటికి. స్నానం చేసి కాసేపు రెస్ట్ తీసుకుందూరా. నేను రాను.
నేను ఆంటీ దగ్గరే ఉంటాను. ఆంటీకి స్పృహ వచ్చేదాకా. విన్నారా కళ్యాణ్ గారు? మీరైనా చెప్పండి. స్వప్న, నువ్వు సౌందర్యతో కలిసి ఇంటికెళ్ళు. నేను వెళ్ళను. వెళ్ళమ్మా, మేమందరం ఉన్నాం కదా. శారదా మేడంకి ఏం కాకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటాం. విన్నావు కదా, పద స్వప్న. వెళ్ళు స్వప్న, అమ్మ దగ్గర నేనుంటాను. రా స్వప్న. కాసేపు రిలాక్స్ అయ్యాక మళ్ళీ మధ్యాహ్నం వద్దు గాని వెళ్ళు. వెళ్ళమ్మా. కళ్యాణ్ గారు, మీకు భోజనం వండి క్యారియర్ పంపిస్తానండి. ఆహా, అవేం వద్దులండి. ఆకలైతే నేనే హోటల్ నుంచి తెప్పించుకుంటాను. ఇఫ్ యూ డోంట్ మైండ్, సాయంత్రం వరకు స్వప్నకి తోడుగా ఉండండి, అది చాలు. అయ్యో, ఆ మాట ప్రత్యేకంగా చెప్పాలా? ప్రాణ స్నేహితురాల్ని ఇలాంటప్పుడు ఒంటరిగా వదిలిపెట్టి వెళ్తానా? స్వప్న, వెళ్దాం పదా. వస్తామండి. మ్. స్వప్న, హాస్పిటల్లో ఆంటీని అలా బెడ్ మీద స్పృహలేని స్థితిలో చూసినప్పుడు నాకెంత బాధనిపించిందో మాటల్లో చెప్పలేను. నాకే ఇలా ఉంటే ఆంటీని సొంత మనిషిలా చూసుకునే నువ్వు ఎంతగా ఫీల్ అయి ఉంటావో నేను అర్థం చేసుకోగలను. కానీ అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందే? ఆంటీ ఎంతో నెమ్మదిగా జాగ్రత్తగా ఉంటారు. అలాంటి మనిషికి ఇలా జరగడం ఎలా? ఈ ప్రమాదం ఎలా జరిగిందో నాకు తెలీదు. తెలియకపోవడం ఏంటి? మెట్ల మీద నుంచి కాల్ జారిపడింది కదా. నీకెలా తెలుసు? ఆ, 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 అదే స్వప్న, కళ్యాణ్ మాటల్లో ఆంటీ మెట్ల కింద పడిపోయి ఉంది అని అన్నాడు కదా. అంటే మెట్ల మీద నుంచి కాల్ జారే పడిపోయే ఉండాలి కదా. ఏంటో, తలకి అంత పెద్ద దెబ్బ తగలటం, కన్న తల్లికి కళ్యాణ్ గారే ట్రీట్మెంట్ చెయ్యాల్సిన పరిస్థితి రావటం, బ్యాడ్ లక్, రియల్లీ బ్యాడ్ లక్. అసలు తప్పంతా మాదే. ఆంటీని ఒంటరిగా వదిలిపెట్టి వెళ్లకుండా ఉండాల్సింది. అలా వెళ్ళినందుకే ఆంటీకి ఇలా జరిగింది. స్వప్న, అలా జరగాలని రాసి పెట్టుంది, జరిగింది. నువ్వింట్లో ఉంటే మాత్రం ఆంటీ మెట్ల మీద నుంచి జారి పడిపోతుంది అని కలకనేదానివా ఏంటి? సౌందర్య, నీకు తెలీదు. ఇంట్లో ఎవ్వరూ లేని స్థితిలో మెట్ల కింద ఆంటీ లేవలేక, ఎవరిని పిలవలేక ఎంత బాధను అనుభవించుంటారో తలుచుకుంటేనే నా ప్రాణం గిలగిలా కొట్టుకుంటోంది. రాత్రంతా ఆంటీ స్పృహలోకి రానేలేదు. ఈ వయసులో పాపం ఆవిడ ఎప్పటికి కోలుకుంటుందో. అది కోలుకుంటే కథ క్లైమాక్స్కి ఎలా వస్తుందే? ఆ ముసల్ది మంచం మీదే ఉండాలి. ఆంటీ ఆంటీ అంటూ ఆరాటంగా నువ్వు ఆవిడికి సేవలు చేస్తూ ఉండిపోవాలి. నువ్వు చేసిన సేవలకి ముసల్ది మురిసి ముక్కలైపోతూ నిన్ను తన కోడల్ని చేసుకోవాలి అని ఇంకా స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోవాలి. నీకు కళ్యాణ్కి పెళ్లి ఆవిడే దగ్గరుండి జరిపించాలి. తన చేతులతోనే నిన్ను శోభనం పెళ్లి కూతుర్లా అలంకరించి తన కొడుకు గదిలోకి తనే దగ్గరుండి పంపించాలి. పెళ్లి మీద పెళ్లి, శోభనం మీద శోభనం. మొగుడు బతికుండగానే మరో మొగుడు చేతుల్లో నువ్వు. చెప్పు, ఎక్కడున్నావే? ఓ ముఖ్యమైన పని మీదున్నాను. నా పనుదులు పెట్టి ఏ పని మీద తిరుగుతున్నావే? అదే నీ పని మీదే ఉన్నాను. నిజంగానా? ఆ సారీనే, నువ్వు నా గురించి పట్టించుకోవడం లేదనే కోపంలో అలా అన్నాను. నాకు తెలుసు కదా నువ్వెంత టెన్షన్లో ఉన్నావో. నేనే కాదు, మా డాడీ కూడా నువ్వేం చేస్తావా, బావని ఎలా ఒప్పిస్తావా అని ఒకటే ప్రశ్నలు. జవాబు చెప్పలేక చచ్చిపోతున్నాను. అందుకే డాడీ నీతో మాట్లాడాలని
అర్జెంటుగా ఫోన్ చేసి పిలిపించు అన్నారు. నువ్వు వెంటనే బయలుదేరి మా ఇంటికి వచ్చేయి. ఇప్పుడా? ఇప్పుడే. డాడీ లంచ్ చేస్తూ లీజర్గా మాట్లాడుకుందాం అన్నారు. నాకు ఇవాళ కుదరదే. సరే, నీ కుదరకపోతే నేను మా డాడీ కలిసి మీ ఇంటికే వస్తాం. మా ఇంటికా? మరేం చేయను, ఇవాళ ఎలాగైనా సరే మా డాడీ నిన్ను కలిసి మొత్తం మాట్లాడాల్సిందే అంటున్నారు. అయితే సరే, నేనే వస్తానే. మర్చిపోకు, లంచ్ టైంకి నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాం. ఓకే, బాయ్. ఎవరు? ఫ్రెండ్ అర్జెంటుగా కలవాలి అంటుంది. నిన్న ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్తాను. సరే. అర్చన, ఇటు నుంచి బ్యాటింగ్ చేసేది నేనే, అటు నుంచి బౌలింగ్ చేసేది నేనే. ఆట ఇక ముందు రంజుగా ఉంటుంది.